హైదరాబాద్ అందాలను చూడాలంటే వానాకాలంలోనే చూడాలి. రోడ్ల మీద ఊరికే నీళ్ల కాలువలు, మత్తడి దుంకే మోరీలు, పొక్కలు పడ్డ రోడ్లు, ఉయ్యాలుపే బస్సులు, నాడుములు పట్టేసే గుంటలు ఏమన్నా ఉంటదా? ప్రతేడు వానాకాలం వస్తే ఇదే పరిస్థితి. పట్నం మొత్తం ఏమో గాని ఒక్క మలక్పేట అందాలను చూడ్డానికైతే రెండు కళ్ళు సాల్తలేవు. మీరు కూడా గా అందాలను చూడాలనుకుంటే గీ వార్త చూడాల్సిందే. ఇగో గిట్టున్నాయి పట్నం అందాలు. శినుకు పడితే చాలు చిత్తడి నాలాలు వంగుతాయి, మురికి నీళ్లతోని రోడ్లు నింతాయి. ఆంకల్లా దరిద్రం బాగలేక ట్రాఫిక్ లో ఇరుక పడితే అంతే సంగతి. నత్తలతోని పోటీ పడాల్సిందే. అవు పట్నంలో శినుకు పడ్డదంటే బండ్లు నడిపేటోళ్ళు తోపులు మరి. అందుట్లో ఇక మలక్పేట అంటారా? పట్నంలో ఉన్న ట్రాఫిక్ అంతా ఒక ఎత్తు, మలక్పేట ట్రాఫిక్ ఇంకొక ఎత్తు. మలక్పేటలో డ్రైనేజీ లీక్ అవుడుతోనే గింత తిప్పలైంది వచ్చిపోయేటి బండ్లకు. ఈ రూట్ కాకుండా ఏదంటే చాదరఘాటు, ఈ మన నల్గొండ ఎక్స్ రోడ్, దిల్సునగర్ వెళ్ళే వాహనదారులు వీళ్ళకి ఆల్టర్నేటివ్గా బషీర్బాగ్ నుంచి ఈ అలీకేఫ్ ఇట్లా కానీ లేదనుకుంటే వేరే ఆల్టర్నేటివ్ లేదనుకుంటే బెటర్ మెట్రో. సో ఇది క్లియర్ అయ్యేంత వరకు ఈ రోడ్ని అవాయిడ్ చేయడము శ్రేయస్కరం అని చెప్పేసి. పాపం ట్రాఫిక్ పోలీసు వాళ్ళ తిప్పలే చిన్నగా లేదబ్బా. కడుపు నిండా 4 ముద్దలు తినడానికి కూడా తీరిక లేకుండా అయింది పాపం. చుట్టూ మురికి కాలువలు, వచ్చిపోయేటి బండ్లతోనే ఎగిరి పడుతున్న మురికి నీళ్లు, ముక్కు వగిలేటంత వాసన. గంత వాసనలో కూడా గిట్ల పక్క పొంటి నిలబడి ముద్ద మీద ముద్ద పెడుతున్నాడు పోలీస్ అన్న దీన్ని కొలువెక్కినాక ఇంకో గన్న దినాల కావచ్చు మరి. గంత తిప్పలైతుందనే ట్రాఫిక్ ను మళ్ళీ ఇచ్చిర్రు. మలక్పేటకి వెళ్ళబోయేటి బండ్లను పోకుండా కోటి MGBS నుంచి వచ్చేటి బండ్లను రానియకుండా బారికేడ్లు పెట్టి ఆగబట్టి ఇంకో తోవలంగా పంపిస్తున్నారు. గంతగానం తిప్పలేందుకు అయిందంటే మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి కింద మోకాళ్ళలోతు నీళ్లు ఆగినాయి మరి. అటు బండ్లు ఇటు వచ్చేటట్టు లేదు, ఇటు బండ్లు అటు పోయేటట్టు లేదు. ఇక ఇదంతా చూసి ఇక అక్కడ ఎట్టుందో అరుచుకుందానికి GHMC కమిషనర్ RV కర్ణన్ సారు, హైడ్రా కమిషనర్ రంగనాథన్ సారు పోయి అంతా తిరిగి అరుచుకొని వచ్చారు. అయినా ఇప్పుడు ఒక్కపాలెం కాదు సార్లు వానలు పడ్డాయంటే 10 ఏడు ఇదే తిప్పలాడా. మరి ఇక చూడాలి ఏడన్నా ఏమన్నా ఆనకాలంలో ఇటువంటి తక్లీఫ్ కాకుండా ఏమన్నా సౌలతు చేస్తారో లేదో అనేది. గాని మాపటి ఆఫీసులు అయిపో చేసుకుని ఇండ్లకు పోయేటోళ్ళు ఏ ఏళ్ళకు పోయిలో ఏమో పోండ్రి.